నమస్కారం. ధ్యానం గురించి మనం ఆలోచించినప్పుడు ఉమ్, చాలా మందికి ఒకే అనుభవం ఉంటుంది. అవును. ఎంతో ఉత్సాహంగా మొదలు పెడతాం, కానీ కొద్ది రోజులకే మనసు మాట వినదు, ఆలోచనలు ఆగవు. ఇక ఇది మన వల్ల కాదు అని వదిలేస్తాం. సరిగ్గా అదే. ఎందుకిలా జరుగుతుంది? మన ప్రయత్నంలో ఏమైనా లోపం ఉందా? ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం ఇదే. ఉమ్, ఇక్కడ సమస్య ప్రయత్నంలో కాదనే చెప్పాలి. మనసులో ఉండే రెండు శక్తుల మధ్య, అంటే ఆ సమతుల్యత లోపించడంలో ఉంది. రెండు శక్తులు. అవును. మన మూలాల్లో దీన్ని ఒక బండిని లాగే రెండు ఎద్దుల జతతో పోల్చారు. ఒకటి ఏకాగ్రత అయితే రెండోది మైండ్ఫుల్నెస్. ఓ, బావుంది ఈ పోలిక. ఈ రెండు సమానమైన బలంతో ఒకే దిశలో లాగినప్పుడే బండి ముందుకు సాగుతుంది. ఒకటి బలహీనపడినా లేదా దారి తప్పినా బండి పక్కకు వెళ్ళిపోతుంది. అంటే ధ్యానంలో మన ప్రయాణం ఆగిపోవడానికి కారణం ఈ అసమతుల్యతే అన్నమాట. ఖచ్చితంగా. ఏకాగ్రత మరియు మైండ్ఫుల్నెస్, ఈ మాటలు వినడానికి ఒకేలా అనిపిస్తాయి, కానీ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అవి చాలా భిన్నమైన పనులు చేస్తాయి. అవును. వేరువేరు పనులు చేస్తాయి, కాని వాటి మధ్య సంబంధం చాలా ముఖ్యం. సరే, అయితే ఈరోజు చర్చలో ఈ రెండు శక్తుల మధ్య ఉన్న ఈ సున్నితమైన బంధాన్ని, దాన్ని ఎలా సాధించాలో కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. మొదటగా, ఏకాగ్రత అంటే ఏమిటి? ఆహా. ఏకాగ్రత అంటే మనస్సును ఒకే విషయంపై నిలిపి ఉంచడం. ఉదాహరణకు మన శ్వాస మీద దృష్టి పెట్టడం. సరే. ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే ఇది ఒక చురుకైన ప్రక్రియ. మనస్సు సహజంగానే చంచలమైనది. అది అటూ ఇటూ అలా పరుగెడుతూ ఉంటుంది. అవును. దాన్ని పట్టుకుని ఒకే చోట నిలపడానికి కొంత మానసిక శక్తి కావాలి. అందుకే ఏకాగ్రతను ఒక మానసిక కండరంలా భావించవచ్చు. మానసిక కండరం. అవును. మనం జిమ్లో బరువులెత్తి కండరాలను ఎలా బలపలుస్తామో అలాగే పదే పదే మనస్సును ఒకే విషయంపై నిలపడం ద్వారా ఏకాగ్రత అనే కండరాన్ని బలపరుస్తాం. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం వస్తుంది. మీరు మనస్సును పట్టుకుని నిలపడమంటున్నారు. హ్మ్, ధ్యానమంటే ప్రశాంతంగా, తేలికగా ఉండటం అనుకున్నాను. కానీ మీరు చెప్పేది వింటుంటే ఇది కొంచెం బలవంతంగా చేసే పనిలా, ఒక పోరాటంలా అనిపిస్తోంది. ఇది కొంచెం గందరగోళంగా లేదా? మంచి ప్రశ్న. నిజానికి ప్రారంభంలో ఇది కొంచెం పోరాటంలాగే అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే మనసుకి ఏళ్ల తరబడి స్వేచ్ఛగా తిరిగే అలవాటుంది కదా. దాన్ని ఒక క్రమశిక్షణలోకి తీసుకురావటం మొదట్లో కష్టమే. నిజమే. కాని ఇక్కడ బలవంతమంటే హింస కాదు, పట్టుదల. ఒక చిన్న పిల్లాడికి చదువు మీద శ్రద్ధ పెట్టమని చెప్పినట్లు. సరే. మొదట్లో వాడికిష్టముండదు, కాని నెమ్మదిగా అలవాటు చేస్తాం. అలాగే ఏకాగ్రత అనేది మనసుకి ఇచ్చే ఒక శిక్షణ. ఈ శిక్షణ మనసుకి శక్తిని, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది మొదటి భాగం. సరే, ఏకాగ్రత అనేది మనసుకి శక్తినిచ్చే ఒక కండరమైతే, మరి మైండ్ఫుల్నెస్ పాత్ర ఏమిటి? అది కూడా ఇలాంటిదేనా? కాదు కాదు, అక్కడే అసలు విషయముంది. మైండ్ఫుల్నెస్ దీనికి పూర్తి భిన్నమైనది. అలాగా? అది కండర శక్తి కాదు, అది సున్నితమైన పరిశీలన. ఏకాగ్రత మనసును ఒకచోట నిలబెడితే మైండ్ఫుల్నెస్ అక్కడ ఏమి జరుగుతోందో గమనిస్తుంది. అంటే ఒక సాక్షిలాగా. సరిగ్గా. అదే ఒక సాక్షిలాంటిది. మనసు శ్వాసమీద ఉందా లేక వేరే ఆలోచనలోకి జారిపోయిందా అని నిశ్శబ్దంగా గమనించేదే మైండ్ఫుల్నెస్. ఆ, మనసు దారి తప్పిందని గమనించిన వెంటనే అది ఏకాగ్రతకు హే మనం దారి తప్పాం, మళ్ళీ శ్వాసమీదకు వెళ్దాం అని సున్నితంగా గుర్తుచేస్తుంది. సో ఏకాగ్రత శక్తి అయితే మైండ్ఫుల్నెస్ ఆ శక్తిని నడిపించే వివేకం. అంటే ఏకాగ్రత అనేది ఇంజన్ అయితే మైండ్ఫుల్నెస్ స్టీరింగ్ లాంటిదనమాట. మంచి పోలిక. ఇంజిన్ ఎంత పవర్ఫుల్ అయినా స్టీరింగ్ సరిగ్గా లేకపోతే ప్రమాదమే కదా. ఈ రెండింటి సంబంధం చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, చాలా. మన మూలాల్లో దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన రూపకాలముంది. అది కటకం మరియు కన్ను. కటకం మరియు కన్ను. మన మనసులో రోజూ వేలకొద్దీ ఆలోచనలు వస్తుంటాయి. అవి చెల్లాచెదురుగా ఉంటాయి. వాటిని ఎండలో కాగితం మీద పడే సూర్యకిరణాలతో పోల్చవచ్చు. సరే. ఆ కిరణాలు కాగితాన్ని వేడి చేస్తాయి అంతే, కాని వాటివల్ల పెద్ద మార్పేమీ రాదు. ఇప్పుడు ఏకాగ్రత అనేది ఒక భూతద్దం లేదా కటకం లాంటిది. అది చెల్లాచెదురుగా పడుతున్న సూర్యకిరణాలన్నింటినీ ఒకే బిందువు దగ్గర కేంద్రీకరిస్తుంది. అప్పుడేమవుతుంది? ఆ కాగితం కాలిపోతుంది. అక్కడ తీవ్రమైన వేడి పుడుతుంది. వావ్! అవును. అంటే ఏకాగ్రత మన మానసిక శక్తినంతా ఒకేచోట చేర్చి అటువంటి మండే తీవ్రతను సృష్టిస్తుందన్నమాట. సరిగ్గా.
మనసులోని సమస్యలను, గందరగోళాన్ని కాల్చివేయడానికి అనడం కన్నా వాటి లోతుల్లోకి చొచ్చుకుపోయి చూడడానికి ఆ తీవ్రత అవసరం. వాటి లోతుల్లోకి చూడడానికి. అవును, మనసు పైపైన కనిపించేంత సాదాగా ఉండదు. దాని లోపల ఎన్నో పొరలు, ఎన్నో అణచిపెట్టిన భావోద్వేగాలు, అలవాట్లు ఉంటాయి. వాటిని చూడాలంటే మనకు అంతటి శక్తివంతమైన మానసిక కాంతి కావాలి. ఆ కాంతిని ఏకాగ్రత అందిస్తుంది. అయితే ఇక్కడే కథలో ఒక మలుపుంది. ఏమిటది? కటకం ఉంది, శక్తివంతమైన కాంతి ఉంది, ఇంకేం కావాలి? ఆ కాంతి ద్వారా చూడటానికి ఒక కన్ను కావాలి కదా. అవును. ఆ కన్నే మైండ్ఫుల్నెస్. కటకం ఎంత శక్తివంతమైనా దాన్ని ఎటువైపు తిప్పాలో, దాన్ని ద్వారా ఏమి చూడాలో, చూసిందాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పేది మైండ్ఫుల్నెస్ అనే కన్ను. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఆ కన్ను లేకపోతే మనం కటకాన్ని తప్పుడు దిశలో పెట్టి మన అహాన్ని, కోపాన్ని ఇంకా పెంచుకోవచ్చు, లేదా అసలు ఏమీ చూడకుండా ఆ శక్తిని వృధా చేయవచ్చు. అంతిమంగా జ్ఞానాన్ని ఇచ్చేది మైండ్ఫుల్నెస్ మాత్రమే. ఖచ్చితంగా. ఏకాగ్రత తవ్వడానికి పదునైన పార ఇస్తే, ఎక్కడ తవ్వాలో, తవ్వాక దొరికిందాన్ని ఏం చెయ్యాలో చెప్పేది మైండ్ఫుల్నెస్. ఇప్పుడు నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే కేవలం ఏకాగ్రతను పెంచుకోవడం మాత్రమే లక్ష్యం కాదు. అలా చేస్తే అది ప్రమాదకరం కూడా కావచ్చు. ఇది మన మూలాల్లో చెప్పిన పదునైన కత్తి ఉదాహరణలా ఉంది. కత్తి అనేది కేవలం ఒక సాధనం. దాన్ని ఒక డాక్టర్ సర్జరీ చేసి ప్రాణాలు కాపాడటానికి వాడచ్చు. లేదా ఒక దుండగుడు హాని చేయడానికి కూడా వాడచ్చు. అవును. ఖచ్చితంగా. ఏకాగ్రత కూడా అంతే. అది ఒక తటస్థమైన శక్తి. దానికి మంచి చెడు లేదు. ఒక వ్యాపారి తన వ్యాపారంలో పోటీదారులను దెబ్బతీయడానికి ఎంతో ఏకాగ్రతతో ప్రణాళికలు వేయొచ్చు. నిజమే. ఒక సైనికుడు శత్రువును చంపడానికి పూర్తి ఏకాగ్రతతో గురిపెట్టొచ్చు. ఇక్కడ ఏకాగ్రత ఉంది, కాని అది అహం, ద్వేషం వంటి వాటి సేవలో ఉంది. అటువంటి ఏకాగ్రత మనకు మానసిక విముక్తిని ఇవ్వదు. పైగా మనల్ని బంధనాల్లో మరింతగా చిక్కుకునేలా చేస్తుంది. అంటే ఒకరి గంటల తరబడి ఒకే విషయంపై దృష్టి పెట్టగలిగినా తమ గురించి తామే ఏమీ నేర్చుకోకపోవచ్చనమాట. అవును, నేర్చుకోకపోవచ్చు. ఇది చాలా విచిత్రంగా అనిపించొచ్చు. ఎందుకంటే మనం సాధారణంగా ఏకాగ్రతని ఒక గొప్ప గుణంగా భావిస్తాం. అవును. అందుకే మన మూలాలు ఆరోగ్యకరమైన ఏకాగ్రత అనే భావనను ముందుకు తెస్తాయి. విముక్తికి దారితీయాలంటే మన ఏకాగ్రత దురాశ, ద్వేషం మరియు భ్రమల నుండి విముక్తంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఏకాగ్రత. ఉదాహరణకు, ఒక వ్యక్తి తనకు ఇష్టమైన సినిమా చూస్తున్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటాడు. కాని అది ఇంద్రియ సుఖం మీద ఆధారపడిన ఏకాగ్రత. అది తాత్కాలికమే. నిజమే. అలాగే మనం ద్వేషించే వ్యక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా మనసు చాలా ఏకాగ్రతతో ఉంటుంది. కాని ఆ ఏకాగ్రత మనసులో ద్వేషాన్ని, విషాన్ని పెంచుతుంది. నిజమే. పగ తీర్చుకోవాలని ఆలోచించేవాళ్లు చాలా ఏకాగ్రతతో ఉంటారు నాకు తెలిసి. సరిగ్గా. ఆరోగ్యకరమైన ఏకాగ్రతలో ఈ దోషాలు ఉండవు. అది స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉండి మనసును కేంద్రీకరిస్తుంది. అది మైండ్ఫుల్నెస్ అనే కన్ను స్పష్టంగా చూడటానికి అవసరమైన కాంతినిస్తుంది. ఈ ఆరోగ్యకరమైన ఏకాగ్రత అనే ఆలోచన బావుంది. కాని దీన్ని సాధించటం అంత సులభం కాదేమో. కాకపోవచ్చు. ఎందుకంటే మన చుట్టూ, మన లోపల కూడా ఎన్నో ఆటంకాలుంటాయి కదా. అందుకేనేమో పూర్వకాలంలో ఋషులు, సాధువులు అడవుల్లోకి, గుహల్లోకి వెళ్ళిపోయేవారు. అవును, మీరు సరైన ముద్దాన్నే లేవనెత్తారు. లోతైన ఏకాగ్రతకు అనుకూలమైన వాతావరణం చాలా ముఖ్యం. అందుకే బౌద్ధ సంప్రదాయంలో కూడా భిక్షువుల కోసం ఆశ్రమాలు, విహారాలు నిర్మిస్తారు. ప్రశాంతత కోసం. అవును. శబ్దం, గందరగోళం లేని భౌతిక వాతావరణం మనసుకు సహాయపడుతుంది. అయితే భౌతిక వాతావరణం కంటే ముఖ్యమైనదే మన మానసిక వాతావరణం. మానసిక వాతావరణమా? మనసు లోపల తుఫాను చెలరేగుతుంటే బయట ఎంత నిశ్శబ్దంగా ఉన్నా లాభం లేదు. మన మూలాలు ఈ మానసిక తుఫానుకు కారణమయ్యే 5 ప్రధాన ఆటంకాలను గుర్తించాయి. వీటిని 5 నిరోధకాలు అంటారు. 5 నిరోధకాలు? అవేంటో కొంచెం వివరంగా చెప్తారా? తప్పకుండా. ఇవి మన మానసిక శక్తిని హరించివేసే శత్రువుల్లాంటివి. మొదటిది ఇంద్రియ సుఖాల పట్ల కోరిక. అంటే రుచికరమైన ఆహారం తినాలనో, మంచి సంగీతం వినాలనో ఇలాంటివా? అవును. ధ్యానంలో కూర్చోగానే అబ్బా, ఇప్పుడు వేడివేడి కాఫీ తాగితే బావుండు అనో, లేదా ఒకసారి ఫోన్ చెక్ చేస్తే ఏమైంది అనో మనసు లాగుతూ ఉంటుంది. ఇది నిజం. నాకు చాలాసార్లు అనుభవమే. సరే, రెండవది ద్వేషం లేదా చెడు సంకల్పం.
అంటే ఇతరుల పట్ల లేదా మన పట్ల మనకుండే కోపం, అసహ్యం, చిరాకు. హ్మ్. ఉదయం ఆఫీస్లో ఎవరితోనో గొడవపడి ధ్యానంలో కూర్చుంటే మనసులో ఆ గొడవే తిరుగుతూ ఉంటుంది. వాడు నన్ను అలా అనాల్సింది కాదు అంటూ మనసు ఆ సంఘటననే మళ్ళీ మళ్ళీ రిప్లే చేస్తూ ఉంటుంది. ఈ ద్వేషమనే అగ్ని మండుతున్నంతకాలం మనసులో ప్రశాంతతకు చోటుండదు. అస్సలుండదు. ఇక మూడవది మానసిక బద్ధకం. అంటే నిద్ర రావడం లాంటిదా? ఇది శారీరక బద్ధకం కాదు, మానసిక జడత్వం. మనసు మందకొడిగా, నిస్తేజంగా, మేఘాలు కమ్మినట్లుగా ఉంటుంది. ఒక్క నిమిషం. అంటే కేవలం నిద్ర రావడం మాత్రమేనా? లేక దాని అర్థం ఇంకా లోతైనదా? ఇది కేవలం నిద్రమత్తు కాదు. ఇది ఒక రకమైన మానసిక నిరాసక్తత. ప్రయత్నించడానికి నా వల్ల కాదు, ఇదంతా ఎందుకు అనే నిరుత్సాహభరితమైన స్థితి. అర్థమైంది. ఇక 4వ నిరోధకం. నాలుగవది అశాంతి లేదా ఆందోళన. ఇది మానసిక బద్ధకానికి పూర్తి వ్యతిరేకం. ఓహ్! ఇక్కడ మనసు అతిగా చురుగ్గా ఉంటుంది, కాని ఆ చురుకుదనం గందరగోళంగా ఉంటుంది. ఒక కోతి ఒక కొమ్మ మీద నుండి మరో కొమ్మకు దూకినట్లు మనసు ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు గెంతుతూ ఉంటుంది. ఈ అశాంతి అనే నిరోధకం గురించి మాట్లాడుతుంటే నాకు గుర్తొస్తోంది. నేను ధ్యానానికి కూర్చున్న ప్రతిసారి చేయాల్సిన పనుల లిస్ట్ ఒకటి నా మెదడులో తిరుగుతూ ఉంటుంది. ఆ అవును, దాన్ని ఆపడం చాలా కష్టం. ఇది కూడా అందులో భాగమేనా? ఖచ్చితంగా. అది దీనికొక చక్కటి ఉదాహరణ. ఇక చివరిది 5వ నిరోధకం మానసిక అనిశ్చితి లేదా సందేహం. సందేహం? ఇది మామూలు సందేహం కాదు. ఇది ధ్యాన మార్గం పట్ల, గురువు పట్ల, చివరికి తన సామర్థ్యం పట్ల నమ్మకం లేకపోవడం. అంటే నేను చేసేది సరైనదేనా లాంటి ఆలోచనలా? అవును. అసలు దీనివల్లేమైనా ప్రయోజనముందా, ఇది నాలాంటి వాళ్లకు సాధ్యమయ్యే పనేనా వంటి ఆలోచనలు మనల్ని ముందుకు వెళ్లకుండా వెనక్కిలాగుతాయి. ఇది చాలా ప్రమాదకరమైన నిరోధకం. వావ్! ఈ 5 నిరోధకాలు వింటుంటే ధ్యానంలో మనసు ఎందుకు నిలవదో స్పష్టంగా అర్థమవుతోంది. అవును, మనసులో ఈ కాలుష్యాలు పెట్టుకుని ఏకాగ్రతను సాధించాలనుకోవటం, బురద నీటిలో మన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడాలనుకోవటం లాంటిదే కదా? సరిగ్గా చెప్పారు. అందుకే బౌద్ధ సంప్రదాయంలో సాధకులు మొదట ఈ నిరోధకాలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. సరే, అయితే ఈ మొత్తం చర్చ యొక్క సారాంశాన్ని ఒక్కసారి చూద్దాం. తప్పకుండా. విపశ్యన ధ్యానంలో విజయం సాధించాలంటే ఏకాగ్రత మరియు మైండ్ఫుల్నెస్ అనే 2 శక్తులు అవసరం. ఏకాగ్రత ఒక పదునైన శక్తివంతమైన సాధనం లాంటిది. అవును. కాని మైండ్ఫుల్నెస్ అనేది ఆ సాధనాన్ని పట్టుకున్న చేయి, చూసే కన్ను లాంటిది. అది ఆ శక్తికి సరైన దిశానిర్దేశం చేస్తుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఉన్నప్పుడే మన ప్రయాణం జ్ఞానం వైపు సాగుతుంది. అంతిమంగా ఏకాగ్రత మనసును ఏం చేయగలదో చూపిస్తే, మైండ్ఫుల్నెస్ ఏం చేయాలో నిర్ణయిస్తుంది. ఒకటి శక్తి, మరొకటి వివేకం. ఈ రెండింటి కలయికయే ధ్యానానికి గుండెలాంటిది. ఈ చర్చను ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలి వెళ్దాం. తప్పకుండా. మనం ధ్యానం గురించి మాట్లాడాం, కానీ ఈ సూత్రం మన దైనందిన జీవితానికి కూడా వర్తిస్తోంది. ఎలా? మనం ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ మీద ఎంతో ఏకాగ్రతతో పనిచేస్తుంటాం. ఆ సమయంలో మన ఏకాగ్రత అనే కటకాన్ని మనం ఉపయోగిస్తున్నాం. అవును, నిజమే. కాని ఆ కటకాన్ని ఏ దిశలో పెడుతున్నామో, దాని ద్వారా ఏమి చూస్తున్నామో గమనించే మైండ్ఫుల్నెస్ అనే కన్ను తెరిచుందా? ఆ, కేవలం పని పూర్తి చేయటంపైనే మన దృష్టి ఉందా? లేక ఆ పనిని మనం ఎలా చేస్తున్నాం, దానివల్ల మనపై, ఇతరులపై ఎలాంటి ప్రభావం పడుతోంది అనే ఎరుకతో చేస్తున్నామా? ఈ సమతుల్యత మన జీవితంలో చేసే ప్రతి పనిని, తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచించాల్సిన విషయం.